శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే సార్, సీదిరి అప్పలరాజు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన అనుచరులు సీఎం డమ్ డమ్ అని అరవటం ఒకటి. సీదిరి అప్పలరాజు గారు అరెస్ట్ అయ్యే క్రమంలో, అంటే పోలీస్ వ్యాన్లకు ఎక్కే క్రమంలో ఒక విప్లవకారులాగా ఇట్లా చేయి పిడికిలు బిగించి, ఈ నేపథ్యంలో చాలా మందికి డౌట్ వస్తుంది. ఆయన చేసిన ఘనకార్యానికి పోలీసులు అరెస్ట్ చేస్తారు. అందులో సీఎం డమ్ డౌన్ అనటం ఏంటనేది ఏపీలో చర్చనీయాంశంగా మారింది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే రాజకీయంలో వైసీపీ అనేటువంటి పార్టీ ఆవిర్భవించక ముందు జరిగిన రాజకీయం వేరు, వైసీపీ వచ్చిన తర్వాత రాజకీయం అనేటువంటిది దాని అర్థం పూర్తిగా మారిపోయింది. గతంలో ఎవరైనా ఒక తప్పు చేసి జైలుకి వెళ్తున్నప్పుడు ఏంటంటే సిగ్గుతో తల వంచుకొని ఎవరికి కనపడకుండా మొహం చాటు చేసుకొని చేతులు అడ్డం పెట్టుకొని వెళ్తుండేవాళ్ళు మనం చూసాం చాలా సందర్భాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 20 కేసుల్లో 16 నెలలు చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు ఆయన లోపలికి వెళ్ళి బయటకు వచ్చే ప్రతి సందర్భంలోనూ అక్కడ ఎవరు ఆయనకి నమస్కారం పెట్టినా పెట్టకపోయినా అందరూ ఈయనకే నమస్కారం పెడుతున్నట్టు ఈయన పెట్టుకుంటూ వెళ్ళి ఏదో ఒక స్వాతంత్ర సమర వీరుడు గనక లోపలికి వెళ్ళి వస్తున్నట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చేవాడు. అది రాష్ట్ర ప్రభుత్వం అంతా చూసిన తర్వాత ఆయన 16 నెలల తర్వాత బెయిల్ మీద విడుదలైన తర్వాత చెంచల్గూడ జైలు దగ్గర నుంచి ఆయన ఇంటి దాకా జరిగినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో అది ఇవాళకి కూడా చాలా మంది మనసులో కదులాడతాం. ఒక కార్గిల్ వారు గనక గెలిచి వచ్చినటువంటి ఒక వీరాది వీరుడికి కూడా అంత స్వాగతం లభించదు. ఇదంతా ఏంటంటే ఫ్యాబ్రికేటెడ్. మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, మాదేమి తప్పు లేదు, మేము శుద్ధపూసలం, ప్రభుత్వం మమ్మల్ని కక్ష సాధింపుగా ధోరణితో వేధిస్తుందని చెప్పేసి ప్రజలకు ఇండికేషన్ ఇవ్వడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం. సో ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు కదా, అట్లా ఈ సీదిరి అప్పలరాజు కూడా ఆ తానులో మొక్కే కదా. ఆ వైసీపీ యొక్క ప్రవృత్తి ఏదైతే ఉందో దాన్ని వంట పట్టించుకున్నటువంటి వ్యక్తే కాబట్టి ఆయన వెళ్ళేటప్పుడు ఆ వచ్చినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి జైలు కొట్టించుకోవటం, సీఎం డౌన్ డౌన్ అనిపించడం, ఈయన్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక బిల్డప్ అక్కడ ఇవ్వటం కోసంగా ప్రజలకి ఆ ఇండికేషన్ పంపించాలనేటువంటి భావంతో చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు కదా, అబ్బాయి చేసిన తప్పుకి తండ్రిని అరెస్ట్ చేయడం ఇది ఎక్కడన్నా ఉందా, చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది రాష్ట్రం అనేటువంటిది ఆయన ట్వీట్ చేయడం జరిగింది. కానీ ఎందుకు అరెస్ట్ చేశారనేటువంటిది రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా కాస్త రాజకీయాలు ఫాలో అయ్యి కాస్త టీవీ చూసి పేపర్ చదివే ప్రతి ఒక్కరికి అర్థమైంది. తప్పు చేసింది జరిగింది వాళ్ళ అబ్బాయి మూలనే, కరెక్టే. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి డాక్టర్గా, ఒక మాజీ మంత్రిగా ఆ అబ్బాయిని తీసుకెళ్లి అప్పచెప్తే చాలా మంది చెప్తుంది ఏంటంటే అది పొరపాటున జరిగినటువంటి యాక్సిడెంట్, అరెస్ట్ కూడా చేసేవాళ్ళు కాదు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేవాడు. సో అలాంటి దానికి తన కొడుకుని కాపాడుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో ఇంకొక అమాయకుడిని ప్రయత్నం చేసినా కానీ కొంతవరకు ఒక తండ్రిగా అర్థం చేసుకోగలిగేవాడు. కానీ ఒక అమాయకుడైనటువంటి ఎలాంటి తప్పు తెలియని వ్యక్తిని డబ్బులు ఇచ్చో ప్రలోభ పెట్టో నేనే చేశానని చెప్పేసి లొంగిపోయేటట్టుగా చేయటం అనేటువంటిదే అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది జనరల్గా మనం ఏ సినిమాల్లోనో వాటిల్లోనో చూస్తూ ఉంటాం. అలాంటిది ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి ఆ పని చేయటం అనేటువంటిదే జనానికి ఆశ్చర్యం అనిపిస్తే, సాక్ష్యాలను తారుమారు చేయడానికి అలాంటి పనిని ప్రోత్సహించినటువంటి తండ్రిగా చట్ట ప్రకారం ఏంటంటే నేరం చేయటమే కాదు, సాక్ష్యాధారాలను చెరిపేయటం, దాన్ని మార్చడానికి తారుమారు చేయడానికి ప్రయత్నం చేయటం కూడా అంతే నేరం. సో ఒక తండ్రిగా ఆయన పని చేశాడు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతాం. నిజంగా వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి పద్ధతిలో కానీ లేకపోతే పెట్టినటువంటి సెక్షన్స్లో కానీ అతనికి ఏమి సంబంధం లేకపోతే కోర్టు రిమాండ్ విధించదు కదా. అనేకమైన కేసుల్లో వీళ్ళు అరెస్ట్ చేసినప్పుడు కూడా గవర్నమెంట్ అక్కడికి తీసుకెళ్లిన తర్వాత రిమాండ్ ఇవ్వకుండా విడుదల చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతెందుకు రావణ్ణే 4 సార్లు అరెస్ట్ చేశారు, 4 చోట్ల అతనికి వెంటనే బెయిల్ ఇచ్చారు, కస్టడీ ఇవ్వకుండా, కానీ జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వకుండా. కానీ ఇతనికి వెళ్ళిన వెంటనే 14 రోజులు రిమాండ్ ఎందుకు ఇచ్చారు అంటే తప్పు చేశాడనేటువంటిది
అక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ నమ్మారు కాబట్టి అతనికి రిమాండ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఏదో చాలా నీతిపరుడైనట్టు, అసలు తప్పే చేయనట్టుగా, పైగా ఈ వైసీపీకి ఉన్నటువంటి ఒక దరిద్రపు లక్షణం ఏంటంటే ఏది జరిగినా కులాన్ని తీసుకుని వస్తారు. ఏది జరిగినా కూడా చూడండి, ఆ బీసీ వర్గానికి చెందిన బెస్త వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఒక డాక్టర్ గారిని. మరి ఇవన్నీ రకరకాల మాటలు మాట్లాడినప్పుడు, తప్పు చేసినప్పుడు, ఇప్పుడు ఆ కొడుకుని కాపాడింది సీదిరి అప్పర్రాజులాగా కాపాడా, లేకపోతే ఒక బెస్త కులానికి సంబంధించిన అతను దాకా చేశాడా? నేరం చేసేటప్పుడు అడ్డు రానటువంటి కులం అరెస్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు కులం ఎందుకు వస్తుంది? ప్రతి విషయంలో అంతే. సాయి కృష్ణ అనేటువంటి ఒక రౌడీ షీటరు పోలీస్ కస్టడీలో చనిపోతే అక్కడ కులం. ఇది వైసీపీ వాళ్ళకి బాగా అలవాటైపోయింది. తర్వాత నిన్న ఆవిడ భార్య చాలా బాధపడుతోంది. ఆయన భార్య, సీదిరి అప్పర్రాజు భార్య చేయటమే కాకుండా మా ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి అంటారు. వైసీపీలో అవాకులు చెవాకులు మాట్లాడినటువంటి ప్రతి రాజకీయ నాయకుడి సతీమణికి ఒక సూచన చేయదలుచుకున్నాను మీ ఛానల్ ద్వారా. మీ భర్తలు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారనేది మీకు తెలీదా? ఒక భువనేశ్వరి గారిని మాట్లాడినప్పుడు, ఇదే సీదిరి అప్పలరాజు చంద్రబాబు నాయుడు గారికి మెంటల్ వచ్చింది, హాస్పిటల్లో చేర్పించాలన్నప్పుడు, పోలీసుల్ని బూతులు తిట్టినప్పుడు, ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎందుకు మందలించారు మీ ఆయన్ని? మీరు చేసింది తప్పు అని ఎందుకు చెప్పలేదు? ఆ రోజున మీ ఆయన మినిస్టర్ గానో పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసినా రైట్ అని చెప్పి ఇంటికి వచ్చి నాకు భోజనం పెట్టారు కాబట్టి ఇవాళ మీకు ఈ గతి పట్టింది. వల్లభనేని వంశీ భార్య భువనేశ్వరి గారు నా మాట అని వచ్చిన తర్వాత భోజనం పెట్టకుండా నువ్వు క్షమాపణ చెప్తేనే భోజనం పెడతానంటే ఇవాళ వల్లభనేని వంశీకి ఈ పరిస్థితి లేదు. ఆ రోజున అధికార మదంతో వెర్రవీగారు కాబట్టి, ముఖ్యంగా ఈ సీదిరి అప్పలరాజు అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అన్ని మాటలు అంటూ ఉంటే, అంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు రెస్పాండ్ అవ్వకుండా తల ఊపుతూ మాత్రమే ఉన్నటువంటి విజువల్స్ ఇవాళ బయట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే చూసిన ప్రతి ఒక్కడికి హృదయం స్రవిస్తుంది. మీకు ఉండొచ్చు రాజకీయ వైరం ఉండొచ్చు, మీకు 151 సీట్లు ఉండొచ్చు, వాళ్ళకి 23 మాత్రమే ఉండొచ్చు, వాళ్ళు బలహీనంగా కనిపించవచ్చు. కానీ ఏ వ్యక్తి మీద అయితే నువ్వు 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకొని ఒక అవార్డు ఏదో సర్టిఫికేట్ తీసుకున్నావో, అదే వ్యక్తిని పట్టుకొని అన్ని మాటలు అనడానికి నీకు నోరెలా వచ్చింది? కనీస జ్ఞానం, పశువులకు ఉండే జ్ఞానం కూడా లేకుండా పోయిందా? ఆ రోజున చేసి ఇవాళ వెళ్తూ ఉంటే వాళ్ళు బాధపడటం సహజమే. మరి ఇంటికి వచ్చినప్పుడు అడగొద్దా? చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషిని పట్టుకొని ఎలా అన్నావయ్యా నువ్వు అని ఆ భార్య ప్రశ్నించొద్దా? ఇవాళ మళ్ళీ ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, ఆ ఉన్నటువంటి 40 మందో 50 మందో అనుచరులు చేస్తే అక్కడ గందరగోళం సృష్టించడం, ఇలాంటివన్నీ చేశారు కాబట్టే వైనాట్ 175 అన్నాళ్ళని ఆ 75 కూడా ఇవ్వకుండా 11కి తీసుకొచ్చి పడేశారు. అయినప్పటికీ అలాంటి వాళ్ళందరినీ సమర్థించడానికి బయలుదేరతాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. త్వరలో ఆ జైలుకు కూడా వెళ్ళి మరి ఈయన పరామర్శిస్తారేమో, ఈయన కొడుకుని తెలియదు. అరే, చనిపోయినటువంటి కుటుంబానికి కనీస సానుభూతి అనేటువంటిది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఇప్పటి వరకు ఒక్క నాయకుడు కూడా చూపించకపోవటం అనేటువంటిది ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తినటానికి తిండి లేదు, మందులు తీసుకొస్తానని వెళ్ళినటువంటి తండ్రి రాడు అని ఆ పిల్లలకి తెలియని కూడా తెలియదు. కనీసం ఒక్కడెళ్ళి ₹1 సాయం చేసింది లేదు. పైగా 1 లక్ష మీకు ఇస్తాము, ఆ చనిపోయినటువంటి భార్యని తీసుకొచ్చి మా ఇంట్లో పని చేయించమంటారు. వీళ్ళు మనుషులేనా? అసలు పశువుల కంటే హీనంగా ప్రవర్తించారు కదా. అక్కడ తక్షణ కర్తవ్యం ఏంటి? మీరు వెళ్ళి మీరేమి మీరేం అడుక్కు తింటలేదు కదా. వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం పోయిన మనిషిని ఎడితిరిగి తీసుకొచ్చి చేయలేరు. వెళ్ళి మీ కుటుంబానికి మేము నిలబడతాం, ఆ పిల్లల్ని మేము చదివిస్తాం, జరిగింది పొరపాటు అని చెప్పి పశ్చాత్తాపంతో వాళ్ళని అడిగితే ఇంత దూరం వచ్చేది కాదు కదా. చేసిన తప్పులన్నీ చేసి అధికార మదంతో డబ్బుతోటి మనం ఏదైనా చేయగలం అనేది చేసిన తర్వాత ఇవాళ తప్పులన్నీ ఇవాళ ఏముంటుందో సోషల్ మీడియా అంతా కోడే కూస్తోంది. కర్మ రిటర్న్స్. చంద్రబాబు నాయుడు గారిని అవమానకరంగా మాట్లాడిన ఆ విజువల్స్, ఇవాళ ఈయన పోలీసులు పట్టుకుపోతున్న విజువల్స్ పక్కనే ఇస్తున్నారు. కర్మ ఎన్ని రోజుల్లో తిరిగి వచ్చింది? 4 ఏళ్ళు పట్ల గట్టిగా. కాబట్టి ఇలాగ బరి తెగించి ప్రవర్తించేటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా, అది ఏ పార్టీ అన్నా కానివ్వండి, వైఎస్ఆర్సీపీనా, తెలుగుదేశమా, జనసేన, బీజేపీనా అనేది కాకుండా అధికార మదాన్ని తలకెక్కించుకొని మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని చేసేటువంటి ప్రతి నాయకుడికి
ఇది ఒక గుణపాఠంగా ఉండాలి. మీదైన రోజు వచ్చిన తర్వాత, కర్మ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటం అనేటువంటిది అది ఇంకొక దౌర్భాగ్యం. ప్రజలు వీళ్ళు చూసి చేసే పనులన్నింటినీ కూడా ఒక్కోటి కౌంట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళదైన రోజు ఏదైతే ఉందో ఎలక్షన్ రోజున సరైనటువంటి సమాధానం చెప్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శలకు వెళ్ళినప్పుడు సీఎం అని అర్పించుకున్నా, ఈయన జైలుకి వెళ్తున్నప్పుడు సీఎం డౌన్ అని అర్పించుకున్నా కానీ అది ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపించదు. ప్రజలకు ఎవరేంటి అనేటువంటిది తెలుసు కాబట్టి అది గమనించాలని నేను కోరుకుంటున్నాను.